అధ్యక్ష, మహిళా సాధికారత తెలుగుదేశం ప్రభుత్వంతోనే మొదలైంది అధ్యక్ష. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు మహిళలకి ఆస్తిలో హక్కిచ్చి మహిళలకి గౌరవ మర్యాదలు సమాజంలో తీసుకొచ్చినట్లయితే ఆ తరువాత చంద్రబాబు నాయుడు గారు ఆ గౌరవాన్ని ఆ మర్యాదని మరికాస్త పెంచి డ్వాక్రా గ్రూపులు పెట్టి ఆర్థికంగా మహిళలు ఎదగడానికి మనకి ఎంతగానో ఉపయోగపడింది అధ్యక్ష. అయితే అధ్యక్ష, మహిళలకి అలాగే దీపం పథకం కానీ అలాగే ఇప్పుడు ఇస్తున్నటువంటి దీపం 2 కానీ ఇవన్నీ కూడా అలాగే రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ మహిళల పేరు మీద ఇవ్వడం వల్ల మహిళలకు సమాజంలో ఒక గుర్తింపు గౌరవం వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వంలోనే వచ్చింది అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఈరోజు మహిళలకి బాల్య వివాహాలు నిషేధించడం కానీ మహిళలు చదువుకోవాలని కానీ ఆ రోజు మహిళలు చదువుకోవాలని మహిళా యూనివర్సిటీలు పెట్టి అలాగే హాస్టల్స్ కానీ ఆశ్రమ పాఠశాలలు కానీ ఇవన్నీ ఏర్పాటు చేసి మహిళల తాలూకా విద్య ఉద్యోగ అభివృద్ధికి కూడా పూర్తిగా పాటుపడింది చంద్రబాబు నాయుడు గారనే మనం చెప్పాలి అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఈ శాఖకు వచ్చేటప్పటికి 26 జిల్లాల్లో టోటల్గా 257 ప్రాజెక్టులు ఉన్నాయి అధ్యక్ష. అందులో 55,607 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి అధ్యక్ష. అందులో 35,000 దాదాపు 35,000 మంది లబ్ధిదారులు ఉన్నారు అధ్యక్ష. అయితే మన సభ్యులు కూడా మాట్లాడినప్పుడు చెప్పారు అధ్యక్ష, చాలా వరకు గత 5 సంవత్సరాల్లో అంగన్వాడీ సెంటర్ ఒక్కటి కూడా శాంక్షన్ కాలేదు అధ్యక్ష. అలాగే గత 5 సంవత్సరాల్లో మహిళల మీద అన్యాయాలు అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి అధ్యక్ష. అలాగే ఒక్క అంగన్వాడీ బిల్డింగ్ శాంక్షన్ అవ్వలేదు. అలాగే పిల్లలకు కూడా అక్కడ పౌష్టికాహారం సరిగా లేకుండా అయిపోయింది అధ్యక్ష. అధ్యక్ష, ఒక విషయం చెప్తే నిజంగా ఇక్కడ చాలామంది ఆశ్చర్యపోతారు అధ్యక్ష. మనం ఈ 8 నెలల్లోనే అంగన్వాడీ పిల్లలు 0 to 6 years పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బరువు ఎత్తు మిషన్లతో మనం కొలిపించినట్టయితే చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది అధ్యక్ష. ఎందుకంటే మనం సరైన సమయానికి ఎగ్స్ ఇవ్వడం కానీ పాలు ఇవ్వడం కానీ అలాగే పౌష్టికాహారం పెట్టడం కానీ ఇంతకు పూర్వం మనం గిరి గోరుముద్దలు అని మొదలుపెట్టాం అధ్యక్ష. ఆ గిరి గోరుముద్దలు కానీ ఇవన్నీ కూడా ఉండడం వల్ల ఈరోజు మనం అంగన్వాడీస్లో పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉన్నారు అధ్యక్ష. ఆ విషయం మనం ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి అధ్యక్ష. అలాగే గత 2,000 దాదాపు అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి అధ్యక్ష. నా ముందు మాట్లాడిన పెద్దలు కొంతమంది చెప్పారు అధ్యక్ష, గౌరవ సభ్యులు, చాలా వరకు అంగన్వాడీ సెంటర్స్ మధ్యలోనే ఆగిపోయాయని చెప్పారు అధ్యక్ష. అది నిజమే అధ్యక్ష. గత 5 సంవత్సరాలు ఒక్క అంగన్వాడీ సెంటర్ కూడా పూర్తి చేయలేదు. ఎందుకంటే 2,000 సెంటర్స్ 14-19లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేస్తే అవి వివిధ దశల్లో ఉన్నాయి అధ్యక్ష. 20, 40, 50, 60, 70, 90% కూడా కట్టిన కొన్ని ఉన్నాయి అధ్యక్ష. కానీ వాటికి ఎటువంటి డబ్బులు పెట్టకపోవడం వల్ల అవన్నీ ఉండిపోయినాయి అధ్యక్ష. ఈరోజు 950 అంగన్వాడీ సెంటర్స్ని కేవలం 3 కోట్లు ఖర్చు పెడితే 950 కూడా మనం ప్రారంభం చేసుకోవడానికి రెడీగా ఉన్నాయి అధ్యక్ష. ఆ కార్యక్రమాన్ని గౌరవ చంద్రబాబు నాయుడు గారు నిధులు విడుదల చేశారు కాబట్టి అతి త్వరలో అందరు శాసనసభ్యులందరికీ కూడా చెప్తున్నాను, 900 అంగన్వాడీ సెంటర్స్ని మనం ఒక 2-3 నెలల్లోనే మొత్తం అన్నీ ప్రారంభించుకుంటామని గౌరవ సభ్యులందరికీ నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష, మనకి ఇంతకు పూర్వం కూడా ఏ అంగన్వాడీ సెంటర్కి కూడా త్రాగునీరు కానీ టాయిలెట్ కానీ ఉన్న దాఖలాలు లేవు అధ్యక్ష. మనం వచ్చిన ఈ 3 నెలల్లోనే గత 3 నెలల్లో అంగన్వాడీ సెంటర్స్కి దాదాపు 8,833 అంగన్వాడీ సెంటర్స్కి 7 కోట్లు ఖర్చు పెట్టి త్రాగడానికి నీళ్ళు ఇచ్చాము అధ్యక్ష. అలాగే 4,000 అంగన్వాడీ సెంటర్స్కి ఇంకొక 4 కోట్లు ఖర్చు పెట్టి మరొక 2 నెలలు అవి కూడా పూర్తి చేస్తున్నాం అధ్యక్ష. అలాగే 6,485 అంగన్వాడీ సెంటర్స్లో టాయిలెట్స్ 11 కోట్లతో ఇప్పటివద్దాకా పూర్తి చేశాం అధ్యక్ష. మిగిలిన 7,000 ఉన్నాయి అధ్యక్ష. ఆ 7,000 కూడా 8 కోట్ల రెడీగా ఉన్నాయి అధ్యక్ష. అవి కూడా 3 నెలల్లో పూర్తి చేస్తామని సభాముఖంగా గౌరవ సభ్యులందరికీ నేను తెలియజేసుకుంటాను అధ్యక్ష. అలాగే నేను మా సెక్రటరీ గారు